తెలంగాణలో కాంగ్రెస్ నయా స్కెచ్ వేస్తోంది. బీజేపీని ఇరుకున పెట్టేలా వ్యూహరచన చేస్తున్నాయి హస్తం శ్రేణులు. సంవిధాన్ బచావో పేరుతో ఐఎన్సీ యాత్ర జరగనుంది. జనవరి 27న తెలంగాణకు కాంగ్రెస్ అగ్రనేతలు రానున్నారు. సంవిధాన్ బచావో యాత్రలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పాల్గొంటారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం హస్తం లీడర్లు పోరుబాట పడుతున్నారు. ఇటు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తయింది. అయితే 10 ఏళ్లుగా బీజేపీ పాలనలో రాజ్యాంగ ఉల్లంఘనలు జరిగినట్లు కాంగ్రెస్ లీడర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి రాజ్యాంగ రూపకర్త బాబాసాహెబ్ అంబేద్కర్ను అవమానించడం సరికాదన్నారు. ఇది మోడీ పాలనలో పేదలకు న్యాయం జరగడం లేదన్నారు కాంగ్రెస్ లీడర్లు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను దగ్గర చేసుకునేలా ప్లాన్ చేస్తున్నాయి గాంధీభవన్ వర్గాలు. నటిగా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, ఇటు తెలంగాణలో అయితే కాంగ్రెస్ నయా స్కెచ్ వేస్తోంది. సో ఇటు బీజేపీని ఇరుకున పెట్టేలా వ్యూహరచన చేస్తున్నాయి హస్తం శ్రేణులు. సంవిధాన్ బచావో పేరుతో ఐఎన్సీ యాత్ర జరగనుంది. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంజన, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది దాటిపోయింది. ఇప్పటికే ఇక నుంచి 20 సంవత్సరాల పాటు తెలంగాణలో అధికారంలో ఉండే విధంగా ఉండేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే ఏదైతే బీజేపీ పార్టీపై ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా పలు ఏవైతే బీజేపీ నాయకులు చేస్తున్న ప్రకటనలు ఏవైతే ఉన్నాయో అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ని అవమానించేలా ఏదైతే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడారని చెప్పేసి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా కూడా ఆందోళన కూడా చేస్తున్న పరిస్థితి మనం చూసాము. అయితే తెలంగాణలో కూడా ఈ నెల 27వ తేదీ నుంచి అంటే తెలంగాణలో సంవిధాన్ బచావో పేరుతో యాత్ర చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించడం జరిగింది. 26వ తేదీకి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న తరుణంలో బాబాసాహెబ్ అంబేద్కర్ మరోసారి గుర్తు చేసుకుంటూ ఖచ్చితంగా దేశవ్యాప్తంగా ఇప్పటికే బీజేపీ పరిపాలనలో దళితులపై కావచ్చు, ఇతరులపై కావచ్చు దాడులు పెరిగిపోయాయని చెప్పి కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ఆరోపణలు చేస్తూ వస్తూ ఉంది. ఈ నెల 27వ తేదీన రాష్ట్రానికి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ అదేవిధంగా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేలు రాబోతా ఉన్నారు. సంవిధాన్ బచావో యాత్రలో వాళ్ళు పాల్గొనబోతా ఉన్నారు. మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా వీళ్ళు ఈ ర్యాలీ చేయబోతా ఉన్నారు. ఇప్పటికే బీజేపీ నేతలు అంబేద్కర్ను అవమానిస్తూ ఉన్నారని చెప్పేసి ఇప్పటికే కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా అమిత్ షా, కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా పార్లమెంట్లోనే అమిత్ షాను అంటే అమిత్ షా అంబేద్కర్ పట్ల చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దేశవ్యాప్తంగా దుమారం రేపడం జరిగింది. ఆయన క్షమాపణకు కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేయడం జరిగింది. అయితే ఇంతవరకు కూడా అమిత్ షా క్షమాపణ చెప్పలేదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అయితే ఫైర్ అవుతా ఉంది. ఖచ్చితంగా దీన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఖచ్చితంగా సంవిధాన్ ఏదైతే బచావో పేరుతోటి దేశవ్యాప్తంగా కూడా ఆందోళనలు కావచ్చు, ర్యాలీలు కావచ్చు చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించడం జరిగింది. ఇంతేకాకుండా బీజేపీ నేతలు ఇటీవల ఢిల్లీలో చేసినటువంటి బీజేపీ నాయకుడు రమేష్ బిదూరు చేసినటువంటి వ్యాఖ్యలు, ప్రియాంక గాంధీపై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలపై కూడా కాంగ్రెస్ నేతలు ఇప్పటికే సీరియస్గా ఉన్నట్టు మనకు తెలుస్తోంది. ముఖ్యంగా ఇటీవల తెలంగాణ కాంగ్రెస్లో చూసుకున్నట్టయితే ఏఐసిసి ప్రధాన కార్యదర్శి ఇప్పటికే కేసీ వేణుగోపాల్ రాష్ట్ర నేతలతో ఇప్పటికే సమావేశం కూడా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఏడాది పాటు కాంగ్రెస్ పరిపాలన తెలంగాణలో ఏ విధంగా ఉంది, ముఖ్యంగా ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల ఎట్లాంటి పరిస్థితి నెలకొని ఉంది, అంటే సానుకూలంగా ఉన్నారా ప్రజలు లేకుంటే ప్రభుత్వం పట్ల వ్యతిరేకతతో ఉన్నారా అన్న విషయాన్ని కూడా ఈ యొక్క మీటింగ్లో కూలంకషంగా వీళ్ళందరూ కూడా చర్చించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇప్పటికే ఏదైతే ఇచ్చిన హామీలు కావచ్చు, గ్యారంటీలు కావచ్చు, సో వాటి అమలు తీరు ఏ విధంగా ఉంది అని చెప్పి కూడా ఇప్పటికే ఈ పార్టీ వర్గాల పట్ల కేసీ వేణుగోపాల్ ఆరా తీయడం జరిగింది. ఈ నెల 26వ తేదీ నుంచి కూడా మరిన్ని కొత్త పథకాలు, ముఖ్యంగా రైతు భరోసా లాంటి పథకాలు కావచ్చు, రేషన్ కార్డు పథకం కావచ్చు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరుతో భూమి లేని నిరుపేదలకు ఏదైతే ఆర్థిక సహాయం సంవత్సరానికి 12,000 ఉందో సో ఆ సహాయం చేయడం, సో ఇవన్నీ కూడా ఈ ఒక్కవేళ అమలు చేసినట్టయితే ఖచ్చితంగా పార్టీ పట్ల ప్రజల్లో ఒక సానుకూలత పెరుగుతుందని చెప్పి పార్టీ నేతలు భావిస్తూ ఉన్నారు. పార్టీని మరింతగా స్ట్రెంథెన్ చేసేందుకు, మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు
ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క కార్యకర్త ముఖ్యంగా ముఖ్యమంత్రి మొదలుకొని ప్రతి ఒక్క గ్రామ స్థాయి కార్యకర్త వరకు కూడా అందరూ ప్రజల్లో ఉండాలని చెప్పేసి కేసీ వేణుగోపాల్ అయితే సూచించడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా త్వరలోనే రాబోతా ఉన్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికార పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ 80% పైగా స్థానాలు గెలుచుకోవాలని చెప్పేసి ఒక లక్ష్యాన్ని కూడా పెట్టుకున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. దీనికి తోడు ఇప్పటికే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా రాబోతా ఉన్నాయి. టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. మరొక వైపు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అంటే 3 ఖాళీలకు నోటిఫికేషన్ త్వరలో వెలువడబోతా ఉంది. ఇప్పటికే బీజేపీ పార్టీ 3 స్థానాలకు తమ అభ్యర్థులను కూడా ప్రకటించి ముందు వరుసలో నిలిచింది. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది 2-3 రోజుల్లో మేము కూడా అభ్యర్థులను ప్రకటిస్తాము, ఖచ్చితంగా గ్రామ స్థాయిలోకి పార్టీని మరింతగా బలోపేతం చేసే దిశగా మేము అడుగులు వేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా కొంతమంది మంత్రుల పనితీరు పట్ల ఇప్పటికే అధిష్టానం నివేదికలు తెప్పించుకున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. కొంతమంది మంత్రుల పనితీరు పట్ల అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా మంత్రులు ప్రజలకు అందుబాటులో ఉండట్లేదు, ప్రజల్లోకి వెళ్ళడం లేదని చెప్పేసి ఏదైతే ఉందో ఇక నుంచి మంత్రులందరూ కూడా ప్రజల్లో ఉండాలి, పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేయాలి, తద్వారా పార్టీని మరింత స్ట్రెంథెన్ చేయాలి, ఇచ్చిన హామీలు ఏవైతే అమలు చేస్తూ ఉన్నటువంటి హామీలన్నీ కూడా ప్రచారం చేయాలని చెప్పేసి కూడా పార్టీ నేతలకు దిశానిర్దేశం అయితే చేయడం జరిగింది. సంక్రాంతి తర్వాత ప్రతి ఒక్క మంత్రి, ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులందరూ కూడా ప్రజల్లో ఉండాలి, పార్టీని మరింతగా బలోపేతం చేయాలని చెప్పి పార్టీ నేతలు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. టార్గెట్ బీజేపీగా ముందుకు వెళ్ళాలని బీజేపీని టార్గెట్ చేయాలని కాంగ్రెస్ నేతలు అయితే చెప్తా ఉన్నారు. దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీకి శత్రుగా ఉన్నటువంటి బీజేపీ పార్టీని ఇటు దేశవ్యాప్తంతో పాటు ఇతర రాష్ట్రాలతో పాటు తెలంగాణలో కూడా బీజేపీని నిలువరించేందుకు ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్ళవలసిన అవసరం ఉంటుంది అని కాంగ్రెస్ నేతలు అయితే గుర్తించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో కావచ్చు, రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కావచ్చు ఎక్కడికక్కడ బీజేపీని విమర్శించాలి, బీజేపీ అవలంబిస్తున్న దేశవ్యాప్తంగా అవలంబిస్తున్న విధానాలు, ప్రజా వ్యతిరేక విధానాలు ఇవన్నీ కూడా ప్రజలకు నష్టం చేస్తూ ఉన్నాయని చెప్పి కాంగ్రెస్ నేతలు అయితే చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఈ నెల 27వ తేదీన రాష్ట్రానికి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాబోతా ఉన్నారు. సంవిధాన్ బచావో పేరుతో యాత్ర చేయబోతా ఉన్నారు. సో పార్టీని గ్రామ స్థాయిలోకి తీసుకెళ్లేందుకు ప్రతిరోజు కూడా ఇక నుంచి కార్యక్రమాలు ఉంటాయి పండగ తర్వాత అని పార్టీ నేతలు అయితే చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. సంజన. రైట్ రాజు, థ్యాంక్ యూ.